పూజే కదమ్మా, నిక్షేపంగా చేసి వెళ్ళమను. నువ్వు ఎప్పటికి మారుతావే? సరే అది వదిలే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ చాముండి ఏదే? తాను అప్పుడప్పుడు కనపడకుండా పోతుందక్క. అడిగితే మా ఊరు వెళ్ళొస్తానని చెప్తుంది. ఇప్పుడు కూడా 4 రోజుల నుండి కనపడటం లేదు. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళుంటుందేమో. ఎందుకక్క అడుగుతున్నావు? నాకు నయమైందని తెలిసి ఆ చాముండి పారిపోయినట్టుంది. పారిపోయిన దాని గురించి వీళ్ళకి చెప్పి వీళ్ళనెందుకు బాధ పెట్టాలి? వీళ్ళకి తెలియకుండా ఉంటేనే మంచిది. ఏక, ఆ రోజు నువ్వు కళ్ళు తెరిచినప్పుడు చాముండే గురించి సైగ చేసి అడిగావు, ఇప్పుడు అడుగుతున్నావు. అసలు ఏమైందక్కా? ఆ చాముండి నన్ను బాగా చూసుకుందిరా. దానికి ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే వెళ్ళిపోయింది. ఓ, తిరిగి వస్తుందక్కా, అప్పుడు ఇద్దుగాలే. అది జన్మలో ఇటు రాదురా. రేపు సుమంగలి పూజ చేయాలి. అక్కయ్య టైర్డ్గా ఉండుంటుంది. అక్కయ్యని నిద్రపోనివ్వండి. మనందరం ఇక్కడి నుండి వెళ్దాం. నిజమే, మీరందరూ వెళ్ళి పడుకోండి. గంగా, నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళండి. అక్క, నువ్వు కూడా పడుకో అక్క, రేపు ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అత్తయ్య. పదండి. అమ్మా, నన్ను ఆశీర్వదించండమ్మా. దీర్ఘ సుమంగళి భవ. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావమ్మా. ఇంతవరకు ఎలా ఉన్నావో, కానీ ఇక మీదట బాగుంటావమ్మా.